నేను చాలా వరకు మా అమ్మ కోసం చాలా ఇబ్బందులు పడ్డాను. ఎంతవరకు అంటే అన్ని హాస్పిటల్ తిరిగి ఉన్నాను. చాలా వరకు మాకున్న 1 ఎకరం పొలం కూడా అమ్మేసుకోవడం జరిగింది ఆ గొంతు వల్ల. ప్రజెంట్ హైదరాబాద్ తీసుకెళ్ళాము. హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడ ఏమన్నారంటే ఆపరేషన్ చేస్తాము, 5 లక్షలు కట్టండి అమ్మా, ఆపరేషన్ చేస్తాం కానీ బాగా అయిద్దని మేము గ్యారెంటీ చెప్పలేము అన్నారు. మేము అప్పటికే ఆశ వదులుకున్నాము. సెకండ్ స్టేజ్కి అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్ళాము. వాళ్ళు చెప్పడంతో పేషెంట్ కూడా బాగా భయపడిపోయి అసలు ముందడుగు వేయలేకపోయింది. కానీ మొన్న జరిగిన కారంపొడి క్యాంపుల్లో చాలా వరకు అసలు అదొక మోటివేషనే అనుకోవాలి. పేషెంటు చాలా వరకు నేను వెళ్ళి చేయించుకుంటా, సార్ను చూస్తుంటే మాకు నమ్మకం కుదురుతుంది అని చెప్పేసి మా అమ్మ ఎప్పుడు అన్ని హాస్పిటల్కి తిరిగినా కానీ అంత ధైర్యం చేయలేకపోయింది. బట్ వన్స్ ఈ ఆర్కా హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వచ్చి అంత ధైర్యంగా హాస్పిటల్లోకి వచ్చి ఆపరేషన్ చేయించుకొని దిగ్విజయంగా మా అమ్మకి ఇప్పుడు నయమైపోయింది. సెకండ్ టైం చేసినా కానీ ఆమెకు వయసుకి ప్రాబ్లం ఉందని చెప్పిన ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ ఇప్పుడు ఈ మాటల ఆపరేషన్ జరిగిన తర్వాత మాటల్లోనే అర్థమవుతుంది ఆమెకి అంత బాగా నయమైందనమాట. బట్ మా అమ్మని మేము అసలు ఇంత ఎనర్జీగా ఇంత యాక్టివ్గా ఉండడం అసలు ఇప్పుడు దాకా చూడలేదు. ఇంత బాగా యాక్టివ్గా ఉండి నేను చేయించుకుంటాను అని చెప్పేసి ముందు అయ్యి ఆమె అంతటా ఆమె నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి చక్కగా చేయించుకొని ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం హేమంత్ సారు, రాజు సార్. సార్కి నిజంగా ధన్యవాదాలు. హేమంత్ సార్కి చాలా వరకు నయమైంది. బట్ మేము ఎన్ని డబ్బులు పెట్టినా బాగా అయ్యేది కాదు. సార్కి ఇంకా నేను బతికినంత కాలం సార్కి మంచి వయసుగా ఇంకా జనం రావాలి, మన హాస్పిటల్లో అన్ని వయసు వాళ్ళకి ఇంకా అంత బాగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని మేము మాత్రం చాలా హ్యాపీగా పోతున్నాం. ఇలాంటి మా గిరిజన ప్రజల్లోనే చాలా మందికి క్యాన్సర్ అనేది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అవి కూడా మా ద్వారా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొకళ్ళు ఎర్రగొండపాలెం నుంచి ఒక అమ్మాయి గడ్డలతో ఆమె కూడా అట్లా చెప్తే మా అల్లుడికి చెప్పి మా అల్లుడు కూడా ఆరంభి మా అల్లుడికి చెప్పి కూడా తీసుకొచ్చారు. ఆమె కూడా సార్ చేశారు, బాగానే ఇంటికి వెళ్ళారు. ఇంకా రావాలి, మన హాస్పిటల్ బాగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తి. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకి చాలా మంది ఇలాగే ఇబ్బంది పడుతున్నారు. బట్ వాళ్ళకు కూడా మా ద్వారా మేము చేరవేస్తాము. వాళ్ళకు కూడా ఇక్కడ చాలా వరకు మంచి ట్రీట్మెంట్ అందాలని, వాళ్ళు కూడా బాగా అయ్యి ఇంటికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.